చెప్పుకోండి. తెలీదా? మీరు చెప్పండి. ఎంత బాగా రాశారు కదా చంద్రబోస్ గారు. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒక్కరైనా. అది చల్లగాలి చందమామ మల్లెతీగ చిలకమ్మ మీలో ఒకరైనా, నా పేరు నాన్న. బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఇంకా రమణ గోగుల్ గారి పాటలు. రమణ గోగుల్ గారి పాటలు ఎంత మంచి స్టైల్ ఉంటుంది అసలు. నీళ్ళు బంగారం కాను నా రవ్వల దండ, విన్నరా? నీ ఒళ్ళో బందీనవుతాను, నీ ఒళ్ళో ఉల్లాసంగాను, దారరరర కౌగిల్లో వందేళ్ళుంటాను. చిలకను నేను చెరుకును కొరికిన వేళ కాదనుకో, పలకను నేను బలపంను తరరరర బలపులు రాయకుండా వెళ్ళకు. నీళ్ళు నీళ్ళు నీళ్ళు. భలే సాంగ్ అది. రమణ గోగుల్ గారి సాంగ్స్ చాలా చాలా ఇష్టం. తార తలుకు తార తనివి తీర పలుకగా. అండ్ ఆయన అన్ని గమకాలు పలుకుతాయండి రమణ గారికా? బట్ చాలా అందంగా మౌల్డ్ చేస్తారు ఆయన వాయిస్. మీరు అంటే చాలా మంచి అద్భుతమైన పాటలు చేశారు విత్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిస్ మ్యూజిక్. బట్ ఆయన పాడినప్పుడు టేక్ స్ట్రైట్గా ఉంటుంది. స్ట్రైట్గా ఉంటుంది. ఆయన లిమిటేషన్స్ ఆయనకి తెలుసు. బెస్ట్ పార్ట్ ఏంటంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయం అది. అవును, ఆయన గమకాలు అంటే మీలోంచి రాబట్టాల్సిందంతా ఈజ్ ఏబుల్ టు గెట్. ఇప్పుడు నా చేత ఎలా, నా కెపాసిటీ ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి నా చేత అలా పాడిస్తారు. ఆయన ఎలా పాడితే బాగుంటుంది అనేది అలాగే పాడతారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అండ్ అన్ని మంచి అవును. పెద్దవి దాటని మెయిన్లీ తమ్ముడు అని వదిలేస్తాను నేను. అంతే. నేచర్ అండ్ ఫ్యూచర్. అబ్బా భలే రైమ్ అయింది. బట్ ఇట్స్ సో ప్రొఫౌండ్ వాట్ యూ సెడ్, నేచర్ అండ్ ఫ్యూచర్. సో వాట్ ఎవర్ మనకు కావాల్సిన నేచర్ విల్ డిసైడ్ అండ్ గివ్ us at the right time. That is what I deserve I get it కదా. ఏ బాబోయ్, దట్స్ ట్రూ. దట్ ఈస్ సో ట్రూ. అది గుర్తు చేసుకుంటూ ఉంటే అసలు బాధలే ఉండవు. నేను మంచి పాట పాడతాను.